హాయ్ అండి. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. మేమందరం కలిసి షిరిడీ వెళ్ళామండి. షిరిడీకి ట్రైన్ టికెట్స్ అయితే అవైలబిలిటీ లేవండి. దొరకలేదు. అందుకు అందరం కలిసి ఫ్లైట్‌లో వెళ్ళాల్సొచ్చింది. ఫ్లైట్‌కి వెళ్ళామండి. వైజాగ్ నుంచి డైరెక్ట్‌గా షిరిడీకి ఫ్లైట్లు లేవండి. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు షిరిడీ అండి. అలా బుక్ చేసుకున్నాము. ఇది వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అండి. అందరం కలిసి లగేజ్‌లు దించేసుకొని ఇలా అందరం వెళ్తున్నామండి. చెక్ ఇన్ అవుతుంది. చెక్ ఇన్ చేసుకోవాలి. నాకు ఫ్లైట్ జర్నీ అనేది ఫస్ట్ టైం అండి. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో చెక్ ఇన్ అయిపోయినాక లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక మనం లగేజ్ స్కానింగ్ ఉంటుంది. లగేజ్ మన బ్యాగ్స్ తీసుకెళ్ళిన బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేస్తారండి. ఈ విధంగా స్కాన్ చేస్తుందండి. స్కాన్ చేసి ఇందులో ఏవైనా అన్నోన్ థింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ అది ఆగిపోతుందండి. సైడ్‌కి పెట్టేస్తారు. అప్పుడు బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తారు. మా బ్యాగ్‌లో బట్టలు తప్ప ఇంకేం లేవండి. అందుకు స్కాన్ అయిపోయింది. ఆ బ్యాగ్స్ తీసుకొచ్చాక ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర మన ఆధార్ కార్డ్స్ చేస్తారండి. వెరిఫికేషను. ఒక్కొక్కరు టికెట్ చూసి ఒక్కొక్కరు ఆధార్ కార్డ్ అడుగుతారండి. ఆధార్ కార్డ్ చూసినాక వాళ్ళు ఫేసులు చూసాక మన బ్యాగ్స్‌కి ట్యాక్స్ వేస్తారు. ఈ ట్యాక్స్ వేసిన తర్వాత బ్యాగ్స్ అన్నీ తీసుకుంటారండి. బ్యాగ్స్‌తో ఇంక మనకు సంబంధం లేదు. బ్యాగ్స్ అనేవి డైరెక్ట్‌గా వాళ్ళే తీసుకెళ్ళి ఫ్లైట్‌లో లోడ్ చేస్తారండి. మనం డైరెక్ట్‌గా షిరిడీలో కలెక్ట్ చేసుకోవడమేని. హైదరాబాద్‌లో కూడా మనకి సంబంధం లేదు బ్యాగ్స్‌తో. అనేది లెంథీ అవుతుందని నేను పార్ట్స్ వైస్‌లో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.